మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వ్యవహారం కేసులో లోకాయుక్త కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2 రోజుల క్రితం లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తులకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావుమర్ది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. బదులుగా ఆమెకు మైసూరు, విజయనగరంలో విలువైన 14 స్థలాలను కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని 3 సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని తొలుత సీఎంకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన గవర్నర్ తర్వాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతిచ్చారు. గవర్నర్ ఆదేశాలతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా ప్రతికూలంగా తీర్పు వచ్చింది.